ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం పనుల్లో కొంత జాప్యం జరిగినప్పటికీ కూడా అవన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆటుపోట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. ప్రత్యర్థులు సైతం వీరి మాట వినడం ఈ వారం నిజంగా కూడా వీరికి ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పవచ్చు. వీరి ఆశయాలు లక్ష్యాలు అన్నీ కూడా నెరవేరుతాయి. గతంలో జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తాయి. చిన్ననాటి స్నేహితులతోటి ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారం వారు వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదా లభిస్తుంది. రాజకీయ వర్గాల వారికి సన్మానాలు పదవులు కూడా దక్కుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. నక్షత్రపరంగా చూస్తే మూలా నక్షత్రం వారికి ఆదివారం వ్యయ ప్రయాసాలు బంధు విరోధాలు మానసిక ఆందోళన. శుక్రవారం విందు వినోదాల్లో పాల్గొంటారు. యత్న కార్యసిద్ధి. పూర్వాషాఢ వారికి మంగళవారం కార్యజయం ఆహ్వానాలు కూడా అందుకుంటారు. శనివారం వాహనయోగ సూచనలు చర్చల్లో ఎక్కడైతే పాల్గొంటారో ఆ చర్చలు ఫలప్రదంగా పూర్తవుతాయి. ఉత్తరాషాఢ 1వ పాదం వారికి సోమవారం యత్న కార్యసిద్ధి పరిచయాలు కూడా పెరుగుతాయి. గురువారం ధన నష్టం అధికంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు కూడా అధికమవుతాయి. ఇక ధనురాశి వారు ఎవరైతే ఈ వారం పశ్చిమ దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని యథాశక్తిగా ఈ వారమంతా కూడా పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని యథాశక్తిగా పాలన చేయడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వారం మొదట్లో కార్యక్రమాలు కొంతవరకు మందకొడిగా ముందుకు సాగినప్పటికీ కూడా క్రమేపీ కార్యక్రమాలన్నీ కూడా వేగవంతంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణ బాధలు కూడా కొంతవరకు తొలగుతాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు, బంధువుల నుంచి అందే ఒక సమాచారం కొంతవరకు ఊరట కూడా కలిగిస్తుంది. వ్యాపారవర్గాల వరకు వ్యాపారాలు ఉల్లాసంగా ఉత్సాహంగా సాగుతాయి. అనుకున్న లాభాలు చేతికంతాయి. ఉద్యోగవర్గాల వరకు అధికారులతోటి మనస్పర్ధలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. మంచి హోదాలు కూడా ఈ వారం వీరికి లభించవచ్చు. రాజకీయ పారిశ్రామిక రంగాల వరకు చక్కగా ఈ వారం యోగిస్తుంది. ఇక షేర్ల క్రయ విక్రయాల్లో కూడా మంచి లాభాలు. నక్షత్రపరంగా చూస్తే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వరకు సోమవారం యత్న కార్యసిద్ధి పరిచయాలు పెరుగుతాయి. గురువారం ధన నష్టం కుటుంబ సమస్యలు అధికమవుతాయి. శ్రవణ నక్షత్రం వరకు ఆదివారం వృధా ఖర్చులు మానసిక ఆందోళన. గురువారం విందు వినోదాల్లో పాల్గొంటారు. యత్న కార్యసిద్ధి. ధనిష్ట 1, 2 పాదాల వరకు మంగళవారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు బంధు విరోధాలు కూడా ఏర్పడతాయి. శుక్రవారం వాహన యోగ సూచనలు వివాదాలన్నీ కూడా పరిష్కారమవుతాయి. మకర రాశి వారు ఎవరైతే ఈ వారం తూర్పు దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా దుర్గామాతకు కుంకుమార్చన చేయించడం, దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాన్ని ప్రతి నిత్యం పఠించడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. కొన్ని ముఖ్యమైన పనులు మధ్యలో విరమించుకోవడం కానీ లేక వాయిదా వేయడం కానీ చేస్తారు. బంధువులు స్నేహితులతో నెలకొన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం తొలగుతాయి. భూ సంబంధిత వివాదాలు కూడా పరిష్కారమవుతాయి. వాహనాలు నడిపే విషయంలో ఈ వారం జాగ్రత్త వహించడం చాలా మంచిది. అతివేగం ప్రమాదకరం అన్న విషయాన్ని ఈ రాశి వారి ఈ వారం అంతా కూడా గుర్తుంచుకొని వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఆరోగ్యపరంగా వారం మొదట్లో కొంతవరకు చికాకులు తప్పవు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మాత్రం చురుగ్గా పాల్గొంటారు. గృహ నిర్మాణాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపార లావాదేవీలు కొంతవరకు మందగించినప్పటికీ కూడా లాభాలకు మాత్రం ఎటువంటి కొదవ ఉండదని చెప్పవచ్చు. ఉద్యోగవర్గాల వారికి విధుల్లో ప్రతిబంధకాలు ఏవైతే గత కొంతకాలంగా ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక నక్షత్రపరంగా చూస్తే ధనిష్ట 3, 4 పాదాల వరకు మంగళవారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు బంధు విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది. శుక్రవారం వాహన యోగ సూచనలు, దీర్ఘకాలిక వివాదాలు ఏవైతే ఉన్నాయో కొద్దిగా కృషి చేసుకుంటే అవన్నీ కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. శతభిష అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.